హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. ఈరోజు మనం ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్ అండ్ వాల్యూస్ మీద కొన్ని కమిటీలకు కమిషన్లకు సంబంధించినటువంటి కొన్ని బిట్స్ మనం డిస్కస్ చేద్దామండి. ఏంటి అవి అంటే, మనకు ఈ యొక్క గణిత శాస్త్రం యొక్క ఉద్దేశాలు లక్ష్యాలపై కొన్ని కమిషన్లు కమిటీలు కొన్ని సిఫారసులు చేయడం, కొన్ని అంశాలు సిఫారసులు చేయడం జరిగింది. వాటి మీద రేపు డిఎస్సిలో మనకి ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఈ కమిటీలు కమిషన్ల మీద ఆఫ్ మార్క్ అనేది 100% వస్తుంది. దాదాపు అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ పాయింట్స్ ఏందో ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఏంటేమంటే ఇక్కడ చూడండి ఒకసారి. క్వశ్చన్ ఇలా ఇచ్చే అవకాశం ఉంది. ఏంటిదనంటే, ఈ క్రింది వానిలో కొఠారి కమిషన్, మీకు ఆల్రెడీ దౌలత్ సింగ్ కొఠారి కమిషన్ 1964-66 అని చెప్పి మీకు తెలిసిన విషయమే. డిఎస్ కొఠారి, దౌలత్ సింగ్ కొఠారి అండి. ఈ కొఠారి కమిషన్కు సంబంధించిన, ఇక్కడ మనం చదివేటప్పుడు సంబంధించని అని తొందరపాట్లో కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రశ్నని సమగ్రంగా చదవండి. సంబంధించిన వాక్యాన్ని గుర్తించండి అని చెప్పి ఇచ్చాడండి. కానీ మనం ఈ యొక్క ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్లో మనకు కమిటీలు కమిషన్ల మీద ఒక్కొక్కటి కొన్ని అంశాలు చెప్పారండి. ఏంటి అంటే, ఈ కొఠారి కమిషన్ ఈ యొక్క గణిత శాస్త్రం యొక్క ఉద్దేశాలు లక్ష్యాలపై కొన్ని సిఫారసులు చేసింది. ఆ సిఫారసులు ఏంటంటే 8 అంశాలని సిఫారసు చేయడం జరిగింది ఈ యొక్క కొఠారి కమిషన్. ఈ 8 అంశాల మీద ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్గా ఉంటారో, రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో తప్పనిసరిగా కొఠారి కమిషన్ మీద అడిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే 1968 విద్యా విధానం వచ్చిందే కొఠారి కమిషన్ యొక్క సూచనల ప్రకారం రావడం జరిగింది. అదేవిధంగా 68 నుంచి 86 విద్యా విధానం, 86 తర్వాత ఇప్పుడు 2020 రావడం జరిగింది. ఇక్కడ కొఠారి కమిషన్ యొక్క సూచనలు ఎక్కువగా బేస్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఎక్కువ అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక్క బిట్ కూడా మిస్ కావద్దు. ఇక్కడ కొఠారి కమిషన్ ఈ యొక్క గణిత శాస్త్రం యొక్క ఉద్దేశాల లక్ష్యాలకు కొన్ని సిఫారసులు చేసింది. ఆ 8 అంశాల మీద అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి 8 అంశాలు అయితేంది. ఎన్పిఈ నెక్స్ట్ ఇక్కడ మనకున్నటువంటి నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986 విద్యా విధానం కూడా ఈ యొక్క ఉద్దేశాలు లక్ష్యాలకు సంబంధించిన సిఫారసులు కూడా 8 అంశాలు కూడా ఇతను కూడా చేయడం జరిగింది. దీని తర్వాత ఎన్సిఎఫ్ 2005 అండి, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2000, ఈ యొక్క 5 కూడా మనకు ప్రాథమికోన్నత స్థాయిలో ఒక 4 అంశాలు, సెకండరీ స్థాయి ఏంటంటే ఇక్కడ సెకండరీ స్థాయిలో ఒక 6 అంశాలు, ఉన్నత సెకండరీ స్థాయి అండి. ఈ ఉన్నత సెకండరీ స్థాయిలో ఎన్ని అంశాలు అంటే ఒక 3 అంశాలు. మొత్తం కలిపి ఈ యొక్క ఎన్సిఎఫ్ 2005 ఈ గణిత శాస్త్రం యొక్క ఉద్దేశాలు లక్ష్యాల మీద కొన్ని సిఫారసులు చేసింది 13 అంశాలు. ఈ 13 అంశాలు అయితేంది ఎన్పిఈ 1986 విద్యా విధానం యొక్క 8 అంశాలు, నెక్స్ట్ కొఠారి కమిషన్ సంబంధించిన 8 అంశాలు, మొత్తం కలిపి 29 అంశాలు గనక మీరు పర్ఫెక్ట్గా ఉంటే మనకు ఆఫ్ మార్కే మన జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఆ ఆఫ్ మార్కు అందరికంటే ముందుండాలి. ఆఫ్ మార్కు చేయాలంటే ఈ 29 అంశాలు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఈ కొఠారి కమిషన్ సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలి, 86 విద్యా విధానం ప్రకారం ఎలా అని కొన్ని మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. తర్వాత ఎన్సిఎఫ్ 2005 కూడా ఏందో మనం చూద్దాం. ఓకే, ఒక్కొక్క బిట్టు మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి. మరి చూద్దాం. ఇక్కడ ఈ క్రింది వాళ్ళలో కొఠారి కమిషన్కు సంబంధించిన వ్యాఖ్యాన్ని గుర్తించండి అని చెప్పి అన్నాడు. 8 అంశాలు ఉన్నాయని చెప్పాను. ఆ 8 అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. మనం పాఠ్యాంశాలని వాటిలో జరుగుతున్న మార్పులకు తగినట్లుగా ఆధునికీకరించాలనేది దీనికి సంబంధించినదా లేదా మీరు ఆల్రెడీ చదివే ఉంటారు కాబట్టి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఆ 8 అంశాలు ఏదో చెప్తాను నేను. గణితాన్ని ప్రత్యేక బోధనాంశంగానే కాక ఇతర పాఠ్యాంశాలు కూడా ఆగమన, పదాలు గుర్తుపెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్, ఆగమన, విశ్లేషణ, తార్కిక ఆలోచనలు పెంపొందించే సాధనంగా పరిగణించాలి అనేది కొఠారి కమిషన్ సంబంధించినదా? మూల్యాంకనం విద్యార్థిలోని లోపాలను గుర్తించి నివారించుటకు తోడ్పడాలి అనేది దానికి సంబంధించినదా కాదా? ప్రాథమికోన్నత స్థాయిలో విద్యార్థులకు దత్తాంశ నిర్వహణ, ప్రాతినిధ్యం మరియు వ్యాఖ్యాన నైపుణ్యాలు పెంపొందించాలి. ఇలా ఇచ్చినప్పుడు కొఠారి కమిషన్ సంబంధించిన 8 అంశాలు గుర్తుంటే ఇందులో ఇలాంటి బిట్స్ ఇచ్చినప్పుడు ఈజీగా చేయగలం. మరి ఆ 8 అంశాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ దౌలత్ సింగ్ కొఠారి కమిషన్ అండి, డిఎస్ కొఠారి ఎప్పుడు ఇయర్ అండి? ఇక్కడ 1964, 1966 ఇవి ఈ యొక్క డిఎస్ కొఠారి లక్ష్యాలు ఉద్దేశాలపై కొన్ని సిఫారసులు చేసింది. ఓకే అండి, మరి ఏమని సిఫారసు చేసిందంటే, ఇలా నన్ను ఒకసారి ఇక్కడ
చిన్న రాస్తున్నాను. ప్రాథమిక స్థాయిలో, పూర్తిగా రాయట్లేదు, వినండి నా మాటలు వినండి. ప్రాథమిక స్థాయిలో, ఇక్కడ ప్రాథమిక స్థాయిలో అంకగణితం మరియు బీజగణితం అండి, మరియు బీజగణితం అనుసంధానం చేసి బోధించాలి లేదా ఏకీకృతం చేసి బోధించాలి అని ఈ యొక్క డిఎస్ కొఠారి కమిషన్ చెప్పడం జరిగింది. ఒకటి పాయింట్, ఇలా మొత్తం 8 పాయింట్లు చెప్పడం జరిగింది. ఈ అంకగణితం బీజగణితాన్ని ఏకీకృతం చేసి లేదా అనుసంధానం చేసి బోధించాలి ఎక్కడ? ప్రాథమిక స్థాయిలో అని చెప్పి అన్నాడు. ఈ లక్ష్యాలు ఉద్దేశాలపై అలా సిఫారసులు చేసినప్పుడు ఇలా చెప్పడం జరిగింది. రెండవ అంశం కూడా ఏమని చెప్పడం జరిగింది నాన్న అంటే, ఇక్కడ చూడండి ఒకసారి, అంకగణితము మరియు బీజగణితం, ఇక్కడ పూర్తిగా రాయట్లేదు వినండి. అంకగణితము మరియు బీజగణితానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయా? ఈ యొక్క విషయాలు, అంకగణితము మరియు బీజగణితానికి సంబంధించిన విషయాలు ప్రాథమిక స్థాయిలోనే పూర్తి చేయాలి. ఎక్కడ? ప్రాథమిక స్థాయిలోనే పూర్తి చేయాలి అని ఈ యొక్క కొఠారి కమిషన్ చెప్పడం జరిగింది. 2 అంశాలు ఏం బేస్ చేసుకున్నాడు ఇక్కడ? అంకగణితము బీజగణితం. ఇక్కడ కూడా ఏమన్నాడు? అంకగణితము బీజగణితం. ఏ స్థాయి అన్నాడు? ప్రాథమిక స్థాయి. ఇలా చదివేటప్పుడు మీరందరూ కూడా ఒక దృష్టి పెట్టుకొని ఒక 1 అవర్ కేటాయిస్తే ఈ కమిటీల కమిషన్లు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఎలా చదువుతారంటే వీలైనంత వరకు తొందరగా అయిపోవాలా అనేటటువంటి ధోరణే ఉంటుంది. అది అంతర్గతంగా ఇమిడి ఉంటుంది, అది పైకి మనం గమనించం. కానీ అలా చూడకండి. నాకేమొచ్చేసింది, నేను ఎలా చదివాను, రేపు వస్తే నేను బిట్ ఎలా చేయాలి అనేటటువంటి ఆలోచనతో చదివితే మనకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఈ విధంగా నెక్స్ట్ ఇంకో విషయం ఏం చెప్పిందంటే, నన్ను ఇక్కడ చూడండి ఒకసారి, ట్రిగనామెట్రీ అండి. ఈ త్రికోణమితిని విడిగా కాక బీజగణితంతో, ఏంటి ఇక్కడ? బీజగణితంతో అనుసంధానం చేసి బోధించాలి అని చెప్పి అన్నారు. అంటే త్రికోణమితిని విడిగా కాక అంటే బీజగణితంతో కలిపి అనుసంధానం చేసి బోధించాలి అని చెప్పి ఒక 3వ అంశం చెప్పడం జరిగింది కొఠారి కమిషన్. ఎక్కడ తీసుకున్నా అంకగణితం బీజగణితం త్రికోణమితి బీజగణితంతో అన్నాడు ఇక్కడ కొఠారి కమిషన్. నెక్స్ట్ ఇంకో మాట ఏమన్నాడంటే, ఇక్కడ గణిత శాస్త్రాన్ని వీలైనంత వరకు శీర్షిక పద్ధతిలో కాక, అంటే ఏంటి? టాపికల్ అప్రోచ్లో కాక అంటే ఏకకేంద్ర పద్ధతి. ఈ ఏకకేంద్ర పద్ధతి అంటే అర్థం ఏంటి? ఇక్కడ కాన్సంట్రిక్ మెథడ్. ఏకకేంద్ర పద్ధతిలో విద్యార్థి యొక్క మానసిక స్థాయికి అనుగుణంగా బోధన జరపాలి అని చెప్పి ఈ 4 అంశాలు చెప్పడం జరిగింది. తర్వాత ఇంకేం చెప్పడం జరిగింది అంటే, 5వ అంశం కూడా ఇక్కడ కొఠారి కమిషన్ మరి ఏమని తెలియజేసింది అంటే, నాన్న ఇక్కడ చూడండి, రేఖాగణితం ఉందండి. ఈ రేఖాగణితంలోని సిద్ధాంతాలని రేఖాగణితంలోని సిద్ధాంతాలని బట్టి విధానం కాక ఎలా బోధించాలంటే తార్కికమైనటువంటి వివేచనాత్మకమైనటువంటి దృక్పథంతోనే బోధిస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది ఈ యొక్క కొఠారి కమిషన్. ఇవి 5 అంశాలు చెప్పడం జరిగింది. 6వ అంశం కూడా ఏం చెప్పడం జరిగిందంటే, ఇక్కడ చూడండి ఒకసారి, ఈ 6వ అంశం ఏం చెప్పిందంటే, ఈ యొక్క కొఠారి కమిషన్ అనేది 6వ అంశం ఏం చెప్పడం జరిగిందంటే, నాన్న ఇక్కడ మనకు రేఖాగణితం అయితేంది, నెక్స్ట్ అంకగణితం అయితేంది, బీజగణితం, గణాంక శాస్త్రం, నిరూపక రేఖాగణితం, వీటన్నిటినీ శక్తివంతం చేసి బోధించాలి అని చెప్పి ఈ యొక్క 6వ అంశం కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ 7వ అంశం కూడా ఏం చెప్పడం జరిగిందంటే, నాన్న ఇక్కడ గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి నియమాలు, సూత్రాలు ఇవన్నీ కూడా తర్కం ప్రకారం బోధించాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకసారి చూడండి, ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ ప్రాథమిక స్థాయిలో అంకగణితం బీజగణితాన్ని ఏకీకృతం చేసి బోధించాలి. అంతేకాకుండా అంకగణితం బీజగణితంలోని విషయాలు ప్రాథమిక స్థాయిలోనే పూర్తి చేయాలి అని చెప్పడం జరిగింది. త్రికోణమితిని విడిగా కాక బీజగణితంతో అనుసంధానం చేసి బోధించాలని చెప్పి చెప్పడం జరిగింది.
అంతేకాకుండా శీర్షికా పద్ధతిలో గణిత శాస్త్రాన్ని శీర్షికా పద్ధతిలో అంటే టాపికల్ అప్రోచ్ కాకుండా కాన్సంట్రిక్ మెథడ్ ఏకకేంద్ర పద్ధతిలో విద్యార్థి యొక్క మానసిక స్థాయికి అనుగుణంగా బోధన చేయాలి అని చెప్పడం జరిగింది. రేఖాగణితాన్ని అంటే రేఖాగణితంలో ఉండేటువంటి సిద్ధాంతాలని ఎలా అంటే నాన్న సిద్ధాంతాలని బట్టి విధానం కాకుండా తార్కికంగా వివేచనాత్మకంగా ఆలోచింపజేసే విధంగా బోధించాలి అని చెప్పి 5 అంశాలు చెప్పింది. అంతేకాకుండా అంకగణితాన్ని బీజగణితాన్ని గణాంక శాస్త్రాన్ని మరియు నిరూపక రేఖా గణితాన్ని శక్తివంతం చేసి బోధించాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా గణిత విద్యా ప్రణాళికలోని సూత్రాలు కానీ నియమాలు కానీ తర్కంగా లాజికల్ థింకింగ్ డెవలప్ చేసే విధంగా బోధించాలి అని ఈ 7 అంశాలతో పాటు ఇంకా ఏం డిస్కస్ చేసిందంటే నేను ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ 8వ అంశం పాఠ్యాంశాల్ని వాటిలో జరుగుతున్న మార్పులకు తగినట్లుగా ఆధునికీకరించాలి అని చెప్పి కొఠారి కమిషన్ చెప్పడం జరిగింది. ఇవి దీనికి సంబంధించిన 8 అంశాలు ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏమన్నాడు ఇక్కడ పాఠ్యాంశాలని వాటిలో జరుగుతున్న మార్పులకు తగినట్లుగా ఆధునికీకరించాలి అంటే మన జీవన విధానం మన లైఫ్ స్టైలు మారిపోతూనే ఉంది. ఈ మారుతున్నటువంటి విధానానికి అనుగుణంగా ఈ యొక్క పాఠ్యాంశాల మార్పు కూడా జరగాలి, ఆధునికీకరించాలి అని చెప్పి కొఠారి కమిషన్ చెప్పింది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 8 అంశాలు గుర్తుపెట్టుకుంటే మనకేం జరుగుతుందంటే ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఇవి దీనికి సంబంధించినటువంటి విషయాల మీద. ఇక్కడ చూడండి 2వ అంశం గణితాన్ని ప్రత్యేక బోధనాంశంగానే కాక ఇతర పాఠ్యాంశాలను కూడా ఆగమన విశ్లేషణ తార్కిక ఆలోచనలు పెంపొందించే సాధనంగా పరిగణించాలి అని ఎవరన్నారంటే ఎన్పిఈ. ఏంటన్నాను ఇక్కడ ఎన్పిఈ 1986 విద్యా విధానం చెప్పడం జరిగింది. ఇది కూడా 8 అంశాలు చెప్పడం జరిగింది. ఈ యొక్క గణిత శాస్త్రం యొక్క ఉద్దేశాలు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని సిఫారసులు చేయడం జరిగింది. ఇది కొఠారి కమిషన్కు ఇది ఎన్పిఈ 1986. మరి ఎన్పిఈ 1986 విద్యా విధానం కూడా కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. ఆ 8 అంశాలు కూడా ఏంటంటే ఒక్కసారి చెప్తానన్నాను. ఏమన్నదంటే ఒకటి గణిత శాస్త్రాన్ని హ్యూరిస్టిక్ మెథడ్ అంటే ఏంటి ఇక్కడ అన్వేషణ పద్ధతిలో బోధన జరగాలని చెప్పి ఎన్పిఈ 1986 విద్యా విధానం చెప్పడం జరిగింది. 2వ అంశం ఏమని చెప్పడం జరిగిందంటే 2వ అంశం ఏంటంటే సిసిఈ అని అంటే ఏంటి ఇక్కడ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ నిరంతర సమగ్ర మూల్యాంకనం చేయాలి విద్యార్థులని అని చెప్పి ఎన్పిఈ 1986 విద్యా విధానం కూడా చెప్పింది. అంతకంటే ముందు కూడా చెప్పడం జరిగింది కానీ విద్యా విధానం కూడా ఇలా చెప్పడం జరిగింది, నిరంతర సమగ్ర మూల్యాంకనం చేయాలి. కానీ ఇక్కడ చూడండి 3వ అంశం ఏమని చెప్పడం జరిగింది విద్యార్థులని మూల్యాంకనం చేసేటప్పుడు లోపాలను గుర్తించి సవరించాలి అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి మూల్యాంకనం విద్యార్థిలోని లోపాలను గుర్తించి నివారించడానికి తోడ్పడే విధంగా ఉండాలి. అంటే మూల్యాంకనం అనేది ఏం చేయాలి లోపాలను గుర్తించి నివారించేటట్లు ఉండాలి అని చెప్పడం జరిగింది. ఎందుకన్నారంటే మూల్యాంకనం చేసిన తర్వాత విద్యార్థిని స్థాయిల వారిగా ఉంచకూడదు. స్థాయి అంటే ఏంటి ఇక్కడ గ్రేడింగ్ అనుకోవచ్చు. ఇక్కడ అంటే ఏ స్థాయి ఏ మెట్టులో ఉన్నాడు ఓ గ్రేడా బి గ్రేడా సి గ్రేడా ఏ గ్రేడా A+ అని ఉంటుంది. అలాంటి స్థాయిలు ఉండకూడదు. విద్యార్థిని ఏ స్థాయి అనేసరికి విద్యార్థి కింది స్థాయి ఉండేసరికి ఫీల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, నర్వస్ అవుతారు. కాబట్టి స్థాయిల వారిగా ఉండకుండా లోపాలు గుర్తించి సవరించే విధంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకో అంశం ఏంటంటే ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా కూడా గణిత ప్రయోగశాలలు గణిత ప్రయోగశాలలు తప్పనిసరిగా ఉండాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఎన్పిఈ 1986 విద్యా విధానం. ఓకే అండి. అంతేకాకుండా ఈ ఎన్పిఈ 1986 విద్యా విధానం ఈ అంశం కూడా ఏంటి చూడండి ఒకసారి గణితాన్ని ప్రత్యేక బోధన అంశంగానే కాకుండా ఇతర పాఠ్యాంశాలను కూడా ఆగమన విశ్లేషణ తార్కిక ఆలోచనలు పెంపొందించే సాధనంగా పరిగణించాలి. ఇది 5వ అంశంగా గుర్తుపెట్టుకోండి. దీంట్లోనే చూడండి ఒకసారి గణితాన్ని బోధించేటప్పుడు విద్యార్థులకు ఎలా అంటే ఆగమన విశ్లేషణ తార్కికమైన ఆలోచనతో పాటు సామర్థ్యాలను పెంపొందించేటటువంటి విషయాలకు ప్రాధాన్యతని ఇవ్వాలి అని చెప్పి మరొక అంశం కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క విద్యా విధానం. ఇంకో అంశం ఏంటంటే విద్యార్థులలో సృజనాత్మకమైనటువంటి అంటే క్రియేటివిటీ అంటే గణిత పాఠ్యాంశాలు కొత్త విషయాలను కనుగొనేటట్లు విద్యార్థులు కనుగొనేటటువంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకో అంశం 8వ అంశం ఏం చెప్పిందంటే ఈ యొక్క ఎన్పిఈ 1986 విద్యా విధానం ఆధునిక
గణన యంత్రాల వంటి ఈ యొక్క సాంకేతిక సాధనాలకు గణిత శాస్త్రం ఏ విధంగా తోడ్పడుతుంది అనేటటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈ యొక్క కొఠారి కమిషన్ 8 అంశాలు, నెక్స్ట్ ఈ యొక్క NP 1986 విద్యార్థులు కూడా ఈ యొక్క 8 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మీరు చదివేటప్పుడు ఎలా చదువుతారంటే కొఠారి కమిషన్ యొక్క 8 అంశాలు ఏమిటి, NP 1986 యొక్క విద్యార్థుల యొక్క 8 అంశాలు ఏంటివి, దానికి ఏమైనా రిలేషన్ ఉందా లేదా అనే కోణంలో చూస్తే ఎలాంటి రిలేషన్ కూడా లేదు. ఇలా ఈ 2 అంశాలు 16 అంశాలు, NCF 2005 యొక్క 13 అంశాలు గుర్తుపెట్టుకొని ప్రాథమికోన్నత స్థాయిలో 4 అంశాలు, సెకండరీ స్థాయిలో 6 అంశాలు, ఉన్నత సెకండరీ స్థాయిలో 3 అంశాలు, ఇలా 13 అంశాలు గుర్తుపెట్టుకొని ఈ 2 కొఠారి కమిషన్ NP 1986 విద్యా విధానం గుర్తుపెట్టుకుంటే ఈ 3 పర్ఫెక్ట్గా ఉంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ సంబంధించింది ఏదో గుర్తించవచ్చు. ఇలా 100% హాఫ్ మార్క్ వచ్చే అవకాశం ఉంది, ఎక్కువ కూడా రావచ్చేమో చెప్పలేము. కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి. అన్వేషణ పద్ధతి అంటే ఈ యొక్క NP 1986, CCA అన్న కూడా 86 అని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్లో మూల్యాంకనం అనేది విద్యార్థి లోపాలు గుర్తించి సవరించేటట్టు ఉండాలి, స్థాయి వారిగా ఉండకూడదని, గణిత ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలి, కొత్త విషయాలు కనుగొనేటట్టు అంశాలకు ఇవ్వాలి, గణిత శాస్త్రం తార్కికమైనటువంటి ఆలోచన, ఆగమన విశ్లేషణ, తార్కికమైన ఆలోచనలు పెంపొందించాలి, వాటి ఆధారంగానే సామర్థ్యాన్ని పెంపొందించాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా ఆధునిక గణన యంత్రాల వంటి సాంకేతిక సాధనాలకు గణితం ఎలా ఉపయోగపడుతుందని చెప్పి NP 1986 8 అంశాలు చెప్పడం జరిగింది. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం పెట్టొచ్చండి. ఇక్కడ చూడండి, ప్రాథమికోన్నత స్థాయి, సెకండరీ స్థాయి, ఉన్నత సెకండరీ స్థాయి అన్నది ఎవరంటే NCF. ఏంటంటే ఇక్కడ NCF 2005 అండి, NCF 2005. ఈ 3 ప్రాథమికోన్నత స్థాయి, సెకండరీ స్థాయి, ఉన్నత సెకండరీ స్థాయి చెప్పిందంటే ఈ యొక్క NCF 2005. దాంట్లో అంశాలు కూడా మీరు ఒకసారి చూస్తే గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనకు హాఫ్ మార్క్ వచ్చే అవకాశం ఉంది. ఇవి దీనికి సంబంధించినటువంటి విషయాల మీద. అంటే ఇక్కడ చెప్పింది కొఠారి కమిషన్కి సంబంధించింది ఏంటంటే దీనికి ఆన్సర్ ఇదొక్కటే అండి. ఇవి NP 1986. చూద్దాం ఒకసారి. ఈ క్వశ్చన్కు ఆన్సర్ ఏంటని ఇక్కడ అంటే ఇది కొఠారి కమిషన్ సంబంధించిన వ్యాఖ్య ఏంటంటే 1వది ఆన్సర్. ఇది NPE 1986 విద్యా విధానం. ఇది కూడా 3వది కూడా NP 1986 విద్యా విధానం. ఈ 4th NCF 2005 అండి. ఇవి అన్ని కమిషన్ల మీద ఇలా అడుగుతాడు. ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. రెండోది చూద్దాం ఒకసారి. ఇక్కడ చూద్దాం రెండో క్వశ్చన్. ఈ క్రింది వారిలో NPE 1986 విద్యా విధానానికి సంబంధించిన అంశాన్ని గుర్తించండి. ఆల్రెడీ నేను చెప్పాను, బిట్టు కూడా చూద్దాం ఎలా ఇస్తారని చెప్పి. గణితాన్ని విద్యార్థిలో ఆలోచన, తర్కం, విశ్లేషణ సామర్థ్యం పెంపొందించే సాధనంగా పరిగణించాలి. అది NP 1986 సంబంధించినదండి. ఆధునిక గణన యంత్రాల వంటి సాంకేతిక సాధనాలకు అనుగుణంగా గణితాన్ని మలచాలి అని సిఫారసు చేసింది కూడా NPE 1986 విద్యా విధానం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసి రాసాం. గణితాన్ని ప్రయోగాత్మకంగా చేయడం ద్వారా గ్రహించాలి. అందుకే ప్రతి పాఠశాలలో గణిత ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలి. ఈ యొక్క గణిత ప్రయోగశాలలు, ఆధునిక గణన యంత్రాల వంటి సాధనాలు, ఆలోచన, తర్కం, విశ్లేషణ, ఈ 3 అంశాలు చెప్పింది కూడా NPE 1986 విద్యా విధానం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 5 అని ఇలా ఇస్తాడు. కాబట్టి ఈ కమిషన్ల మీద బాగా దృష్టి పెట్టుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ మార్క్ మన చేతిలో ఉన్నట్టే. ఇక్కడ 3వ క్వశ్చన్ చూడండి. NCF 2005 ప్రకారం ఏ స్థాయి, ఎన్ని స్థాయిలు చెప్పిందండి? 3 స్థాయిలు. ప్రాథమికోన్నత స్థాయి, సెకండరీ స్థాయి, ఉన్నత సెకండరీ స్థాయి. ప్రాథమికోన్నత స్థాయిలో 4 అంశాలు, సెకండరీ స్థాయిలో మనకు 6 అంశాలు, ఉన్నత సెకండరీ స్థాయిలో 3 అంశాలు. ఇవి గుర్తుపెట్టుకుంటే మనకు NCF 2005 మీద ఎలాంటి బిట్ కూడా మిస్ కాదు. ఏ స్థాయిలో గణిత ప్రయోగశాల కంప్యూటర్ల ఏర్పాటుతో పాటు మాదిరి నమూనాలు పరికరాలు వినియోగించడంపై విద్యార్థికి ప్రోత్సాహం అందించాలి అని చెప్పి ఇచ్చాడు. ఇది ఏ స్థాయి అని చెప్పి అడుగుతారు. ప్రాథమికోన్నత స్థాయి, సెకండరీ స్థాయి, ఉన్నత సెకండరీ స్థాయి, పాఠశాల గణితమా అని చెప్పి అడుగుతాడు. దార్శనికత అని కూడా అంటాం దీన్ని. ఓకే, మరి ఏంటి అన్నప్పుడు ఈ అంశం కంప్యూటర్ల ఏర్పాటుతో పాటు మాదిరి మోడల్స్, పరికరాలు వినియోగించడంపై విద్యార్థికి ప్రోత్సాహం అందించాలని చెప్పి సిఫారసు చేసింది. ఏ స్థాయిలో అడుగుతాడు. అప్పుడు ఏంటంటే ఇది సెకండరీ స్థాయిలో అండి. ఏ స్థాయి ఇది?
సెకండరీ స్థాయి అని చెప్పి ఈ పదాన్ని చూసి గుర్తుపట్టేటట్టు ఉండాలి. ఈ విధంగా అంటే ఎందుకు వస్తుందంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేయండి. మనం ఇచ్చినటువంటి టెస్ట్ సిరీస్ మనం ఆల్రెడీ ఇచ్చాం మన దేవేందర్ మెథడ్స్ యాప్లో. ఈ టెస్ట్ సిరీస్లో దాదాపు మీకు ప్రతి బిట్ కూడా దాదాపు అన్నీ మనకు 11 లెసన్లు కవర్ చేసే విధంగా బిట్టు తయారు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికీ బోధనా పద్ధతుల వరకు 5th యూనిట్స్ కంప్లీట్ అయిపోయి 6th యూనిట్ రన్నింగ్లో ఉంది. ప్రతిరోజు అప్డేట్ ఇస్తూనే ఉన్నాం పిల్లలకి ఎప్పుడు ఎగ్జామ్ ఏంటి అని చెప్పి. ఓకే అండి, ఇలాంటి బిట్స్తో పాటు దాదాపు సిలబస్ మొత్తం కవర్ అయిపోతుంది ప్రతి లైన్ టు లైన్ కూడా. ఓకే అండి, ఇవి దానికి. ఈ క్రింది వాన్లో ఎన్పిఈ 1986 సంబంధించిన అంశాన్ని గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు. సంబంధించిన అంశాన్ని గుర్తించండి. చూడండి ఒకసారి. మూల్యాంకన ఫలితాల ఆధారంగా గణిత బోధనా పద్ధతులలోను బోధనా సామాగ్రిలోను తగిన మార్పులు చేయాలి అన్నాడు. మూల్యాంకన ఫలితాలు, మూల్యాంకనం అంటే ఎన్పి 1986 అని గుర్తుపెట్టుకోండి. మూల్యాంకన ఆధారంగా విద్యార్థులు వచ్చినటువంటి ఫలితాలు వస్తాయి. ఈ ఫలితాల ఆధారంగా మరి విద్యార్థుల్లో తక్కువ స్థాయి మార్కులు వచ్చాయా, ఎక్కువ స్థాయి మార్కులు వచ్చాయా, యావరేజ్గా వచ్చేసాయా, నీ యొక్క బోధన ఏ విధంగా ఉంది, నువ్వు ఉపయోగించిన టీచింగ్ ఎయిడ్స్ ఏ విధంగా ఉన్నాయి అని విద్యార్థికి ఏర్పాటు చేసినటువంటి నికషాల ఆధారంగా ఫలితాలు వస్తాయి. ఈ ఫలితాల ఆధారంగా నా బోధనను మార్చాలా మార్చకూడదు అని చెప్పి దానికి అనుగుణంగా టీచింగ్ మెథడ్స్ బోధనా పద్ధతులని నెక్స్ట్ బోధనా సామాగ్రిని మార్చాలా లేదా చేయకూడదా అనే అంశాలు తెలుసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ఇక్కడ చెప్తుంది. అంటే మూల్యాంకన ఫలితాల ఆధారంగా గణిత బోధనా పద్ధతుల్లోనూ బోధనా సామాగ్రిలోనూ తగిన మార్పులు చేయాలి అని చెప్పన్నాడు. గణిత అధ్యయనం ద్వారా విద్యార్థిలో కొత్త విషయాలు తనకు తాను కనుగొనాలి. క్రియేటివిటీ, కొత్త విషయాలు తనకు తానే ఈ యొక్క గణిత శాస్త్రపరం కనుగొనేటట్టు చేయాలి. ఆధునిక గణన యంత్రాల వంటి సాంకేతిక సాధనాలకు అనుగుణంగా గణితాన్ని మలచాలి. అంటే ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఎన్పిఈ 1986 విద్యా విధానానికి సంబంధించినవి. ఇవి అంశాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ప్రాథమికోన్నత స్థాయికి సంబంధించని అన్నాడు. సంబంధించని ఈ పదం గుర్తుపెట్టుకోండి. సంబంధించని అంశాన్ని గుర్తించండి. అంటే ప్రాథమికోన్నత స్థాయికి సంబంధించని అంటే సెకండరీ స్థాయి ఉంది మనకు, అదేవిధంగా ఉన్నత సెకండరీ స్థాయి కూడా ఉంది. మరి ఆ యొక్క సెకండరీ స్థాయి ఏది, ఉన్నత సెకండరీ స్థాయిని గుర్తుపట్టాలి అంటే మనకు ప్రాథమికోన్నత స్థాయి తెలిసి ఉండాలి. చూడండి ఒకసారి. ప్రాథమిక స్థాయిలో పొందిన నైపుణ్యాలు, ప్రాథమిక భావనలు స్థిరపడే విధంగా గణితంలోని అభ్యసన అనుభవాలు, అమూర్త భావన వినియోగాన్ని కూడా పునశ్చరణ చేయాలి అన్నారు. అది ప్రాథమికోన్నత స్థాయో మనం చదివితే అర్థమవుతుంది. ఆకారాలు, అంతరాలకు సంబంధించిన అంశాలు ఒక క్రమ పద్ధతిలో అభ్యసన జరగాలి అని చెప్పి ఇచ్చారు. ప్రాథమికోన్నత స్థాయికి సంబంధించిన అన్నాడు. ఏదో చూద్దాం. దత్తాంశ నిర్వహణ, ప్రాతినిధ్యం మరియు వ్యాఖ్యాన నైపుణ్యాన్ని పెంపొందించాలి అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ విద్యార్థి గణిత శాస్త్ర నిర్మాణాన్ని ఒక ప్రత్యేక విషయంగా నేర్చుకును అని చెప్పి ఇచ్చాడు. దీంట్లో ప్రాథమికోన్నత స్థాయికి సంబంధించినది ఏమిటి అంటే నేను ఇక్కడ ఈ 4th ఆప్షన్ ఉందా, ఇది సెకండరీ స్థాయికి సంబంధించినది. దేనికంటే ఇక్కడ సెకండరీ స్థాయికి సంబంధించినది. ఈ సెకండరీ స్థాయిలో 6 అంశాలు ఉన్నాయి. ఆ 6 అంశాలు గుర్తుపెట్టుకుంటే మనకు మిగతా ఏంటని తెలిసిపోతుంది. ఉన్నత సెకండరీ స్థాయిలో 3 అంశాలు ఉంటాయి. అవి ఏంటి కూడా తర్వాత మనం చూద్దాం. ఇవి దీనికి సంబంధించిన విషయం మీద. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఈ క్రింది వాటిలో సరైన వాటి జతపరచండి అని అన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏంటి అంటే నాన్న ఇక్కడ సరైన వాటిని జతపరచండి అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ బ్లూమ్స్ వర్గీకరణలో విలువల గూర్చి ఎక్కడా స్పష్టపరచలేదని విమర్శించిన వ్యక్తి ఎవరు అని ఇచ్చాడు. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ప్రతి డిఎస్సిలో దాదాపు ప్రతి డిఎస్సిలో బ్లూమ్స్ వర్గీకరణ మీద ఉన్నటువంటి విమర్శ ఉంది. ఆ బ్లూమ్స్ వర్గీకరణ విమర్శ కానీ పరిమితులు డీమెరిట్స్ మీద కానీ తప్పనిసరిగా ఎప్పుడు అడుగుతూనే ఉన్నాడు. మరి బ్లూమ్స్ వర్గీకరణ మీద విమర్శ చేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే బాగా ఆర్నెవెల్ లేదా ఆర్నెవెల్ అనేటటువంటి వ్యక్తి, నెక్స్ట్ ల్యూటోమ్ అండ్ కెల్లీ అనేటటువంటి వ్యక్తి, జాన్సన్ అనేటటువంటి వ్యక్తి మరియు సాకెట్. మరి ఆర్నెవెల్, ల్యూటోమ్ అండ్ కెల్లీ, జాన్సన్ అండ్ సాకెట్ అండి. ఈ నలుగురు బ్లూమ్స్ విద్యా లక్ష్యాలపై విమర్శ చేసినటువంటి వ్యక్తులు. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ ప్రతిసారి అడుగుతున్నాడంటే ఒక చిన్న లాజిక్ ఏంటంటే నాన్న ఇక్కడ
ఆర్నవెల్ అనగానే మీకు గుర్తుకొచ్చేది విలువల గురించి స్పష్టత లేదు అన్నాడు, విలువలు అన్నాడు. ఈ వే ఉందా అండి, ఆర్నవెల్ వే విలువలు అని గుర్తుపెట్టుకోండి. ఒకటి ల్యూటోమ్ అండ్ కెల్లీ కెల్లీ ఈ బ్లూమ్స్ వర్గీకరణ అనేది కృత్రిమమైనది, ఏమన్నాడు ఇక్కడ, కృత్రిమమైనది అన్నాడు. అంటే ఈ యొక్క కెల్లీ, ల్యూటోమ్ అండ్ కెల్లీ కృత్రిమమైనదని గుర్తుపెట్టుకోండి. అదొకటి. జాన్సన్ యొక్క నిర్దిష్టమైన ప్రవర్తన ఏంటంటే ఇక్కడ ప్రవర్తన, బిహేవియర్, జాన్సన్ ప్రవర్తన బాగాలేదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, నిర్దిష్టమైన ప్రవర్తన. సాకెట్ అనే వ్యక్తి ఏమన్నాడంటే, ఈ యొక్క మనం లెసన్ ప్లాన్ రాసుకున్నాం కదా, ఈ యొక్క లెసన్ ప్లాన్ ప్రకారం ఏంటంటే లక్ష్యాలు రాసుకుంటున్నాం. ఈ యొక్క లెసన్ ప్లాన్లో ఈ లక్ష్యాలు మొక్కుబడిగా రాస్తున్నారు ఉపాధ్యాయులు, నాకు భయాందోళన జరుగుతుంది అని చెప్పి అన్నారు. అంటే లక్ష్యాలు మొక్కుబడిగానే రాస్తున్నారు అని చెప్పి ఎవరన్నారంటే సాకెట్ అన్నాడు. ఈ చిన్న చిన్న వర్డ్స్, క్లూ వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. చూడండి ఒకసారి ఇక్కడ, బ్లూమ్స్ తన వర్గీకరణలో విలువలను గూర్చి ఎక్కడా స్పష్టపరచలేదని విమర్శించిన వ్యక్తి ఎవరు అని ఒక్కొక్కటి ఇచ్చేసి, ఇక్కడ ఒకటి ఏ, ఒకటి జాన్సన్, 2 సాకెట్, 3 ల్యూటోమ్ అండ్ కెల్లీ, 4 ఆర్నెల్. ఇలా చూడండి. మరి ఇలా రాసేటప్పుడు ఈ విలువల గురించి ఎక్కడా స్పష్టపరచలేదని విమర్శించిన వ్యక్తి ఎవరు అంటే, నేను ఆల్రెడీ క్లూ చెప్పాను, అంటే ఆర్నవెల్. ఆర్నవెల్ ఎక్కడ, ఇది 4 ఉంది. అప్పుడు దీనికి ఏకి ఏం కావాలి, 4 అని ఉండాలి. మరి ఏకి 4 ఉందా లేదని ఫస్ట్ ఆప్షన్కి చూడండి ఒకసారి. ఇలా చూడండి, A4 ఎక్కడ ఉందని చూడండి ఒకసారి. A1 ఉంది, ఇది కాదు. ఇక్కడ A2 ఉంది, ఇది కూడా కాదు. A4 అంటే ఈ యొక్క 2 కానీ 3 కానీ ఆన్సర్ అయ్యే అవకాశం మనకుంది. మరి చూద్దాం ఒకసారి. బ్లూమ్స్ వర్గీకరణ అనేది కృత్రిమమైనది, సంపూర్ణత లేదని, అన్ని రంగాలకు ప్రాధాన్యతనివ్వలేదని విమర్శించిన వ్యక్తి ఎవరు అనగానే, కృత్రిమమైనది అనగానే మనకి ఎవరు గుర్తు రావాలి, ల్యూటోమ్ అండ్ కెల్లీ. మరి ఎక్కడున్నారు, ల్యూటోమ్ 3 అంటే B3 ఉండాలి. ఏముండాలి ఇక్కడ, B3 ఉండాలి. మరి B3 ఉందా అంటే ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. A4 B3 ఉంది. మరి Cకి వెళ్ళిపోవాలి. ఆ C ఒకటి ఇక్కడ 1 ఉంది, 2 ఉంది. మరి కరెక్టా కాదా చూద్దాం ఒకసారి. విద్యార్థి ప్రవర్తన నిర్దిష్టమైనది కాదు అంటే, విద్యార్థి ప్రవర్తన నిర్దిష్టమైనది కాదు, అందువల్ల విద్య ద్వారా లేదా బోధనలో విద్యార్థిలో ప్రవర్తన మార్పులు సాధించే అంశాలకు మాత్రమే అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని, పాఠ్య విషయానికి లేదా లక్ష్య సాధనకు కాదని అభిప్రాయపడ్డ వ్యక్తి ఎవరు అంటాడు. అంటే విద్యార్థి ప్రవర్తన నిర్దిష్టమైనది కాదు అని, అందువల్ల విద్య ద్వారా నెక్స్ట్ బోధనలో విద్యార్థి ప్రవర్తన మార్పులు సాధించే అంశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని, పాఠ్య విషయానికి కాదని చెప్పి ఎవరన్నారంటే నిర్దిష్ట ప్రవర్తన అనేది ఎవరంటే జాన్సన్. మరి జాన్సన్ ఎవరు, 1 అంటే C1 ఉండాలి. అవునా కదా? మరి చూడండి ఇక్కడ చూడండి, బ్లూమ్స్ వర్గీకరణ ఉపయోగించి ఉపాధ్యాయులు చాలా వరకు లక్ష్యాలను మొక్కుబడిగా రాయడం, సాధించడానికి ప్రయత్నించడం జరుగుతుంది, కానీ మనస్ఫూర్తిగా ప్రయత్నించడం లేదు అని భయాందోళన వ్యక్తం చేసిన వ్యక్తి ఎవరంటే సాకెట్. అంటే చూడండి, ఇక్కడ ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వెళ్ళడానికి ముందు మనం లెసన్ ప్లాన్ తయారు చేసుకుంటాం లక్ష్యాల ప్రకారం. ఈ ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్ కూడా 45 మినిట్స్ మనం బోధించడానికే తయారు చేసుకుంటున్నాం, మొక్కుబడిగా తయారు చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఎలా అంటే దానికి సాధించడానికి ప్రతి ఉపాధ్యాయుడు ప్రయత్నించడం లేదని భయాందోళన వ్యక్తం చేసిన వ్యక్తి అంటే సాకెట్ అనేటటువంటి వ్యక్తి. కాబట్టి ఈ సాకెట్ ఎక్కడున్నాడు, 2, అప్పుడు D2. ఇలా ఈ విధంగా అలా చిన్న చిన్న హింట్ ద్వారా గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా ఉపయోగపడతాయి. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, A4 B3 C1 D2 అంటే ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, ఇది సెకండ్ ఆప్షన్ అన్నట్టు. అంటే చూడండి ఒకసారి ఇక్కడ D2 చివరికి ఏముంది, D2, ఇక D1, ఇది ఆన్సర్ రెండవది. ఇలా చదువుకునేటప్పుడు కొన్ని వీలైనంత వరకు కొన్ని హింట్ ద్వారా చదువుకుంటా, కొద్ది తీక్షణంగా చూస్తూ ఒక ప్లానింగ్ ప్రకారం నేను నేర్చుకున్న చదువు నాకు ఎంతవరకు అర్థమైందని చెప్పి ఒక పద్ధతి ప్రకారం వెళ్ళిపోతే మనకు అన్ని అంశాలు కూడా గుర్తుంటాయి. ఇక్కడ చూడండి 7th, జ్ఞానాత్మక రంగంలోని ఉన్నటువంటి లక్ష్యాలు మనకున్నాయి. ఈ యొక్క కాగ్నిటివ్ డొమైన్లో 6 లక్ష్యాలు ఉన్నాయి. ఈ ఆధిపత్య శ్రేణిలో అత్యున్నత లక్ష్యం ఏంటి అని చెప్పి అడిగాడు. క్వశ్చన్ చూడండి ఒకసారి. భావావేశ రంగంలోని ఆధిపత్య శ్రేణిలో అత్యున్నత లక్ష్యం ఏంటి? అదే సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం ఆధిపత్య శ్రేణిలో అత్యున్నత లక్ష్యం ఏంటి? మానసిక చలనాత్మక రంగంలోని ఆధిపత్య శ్రేణిలో అత్యున్నత లక్ష్యం ఏంటని చెప్పి చాలాసార్లు అడిగారు. కానీ ఇక్కడ మనకు కాగ్నేటివ్ డొమైన్లో మనకు ఉన్నటువంటి 6 లక్ష్యాలలో ఒకటి ఏంటంటే ఫస్ట్ నాలెడ్జ్ అంటే జ్ఞానము,
అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. ఇవి 6 లక్ష్యాలు ఉన్నాయండి మనకు కాగ్నిటివ్ డొమైన్లో. అంటే ఇక చూడండి ఒకసారి, నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, ఎనాలిసిస్, సింథసిస్, ఇవాల్యుయేషన్. క్వశ్చన్ ఎలా అడుగుతాడో ఒకసారి చూద్దాం. జ్ఞానాత్మక రంగంలోని అత్యున్నత లక్ష్యం ఏంటి అని అడిగాడు అనుకోండి, సింపుల్గా కామన్గా అడిగాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే మూల్యాంకనం అత్యున్నత లక్ష్యం అని పెట్టండి. వినండి, జ్ఞానాత్మక రంగంలోని అత్యున్నత లక్ష్యం ఏంటి అంటే మూల్యాంకనం. ఇది క్లియర్. జ్ఞానాత్మక రంగంలోని రెండవ అత్యున్నత లక్ష్యం ఏమిటి అన్నాడు అనుకోండి, ఇది అత్యున్నత లక్ష్యం అన్నప్పుడు రెండవ అత్యున్నత లక్ష్యం ఏమవుతుంది? సంశ్లేషణ అవుతుంది. ఇది క్లియర్ కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ వినండి. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం అత్యున్నత లక్ష్యం ఏంటి అంటాడు. లేదా సవరించినటువంటి జ్ఞానాత్మక రంగంలోని అత్యున్నత లక్ష్యం ఏంటి అంటాడు. సవరించినటువంటి బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం జ్ఞానాత్మక రంగంలోని అత్యున్నత లక్ష్యం ఏమిటి అంటే సంశ్లేషణ అవుతుంది. అప్పుడేంటి? సంశ్లేషణ 6వ లక్ష్యం. ఇప్పుడు 2001 సంవత్సరంలో ఎల్డబ్ల్యూ అండర్సన్ అండ్ క్రాత్వెల్ వర్గీకరించారు కదా, రివైజ్డ్ వర్గీకరణ. బ్లూమ్స్ రివైజ్డ్ వర్గీకరణ ప్రకారం జ్ఞానాత్మక రంగంలోని అత్యున్నత లక్ష్యం ఏంటంటే సంశ్లేషణ, రెండవ అత్యున్నత లక్ష్యం ఏంటంటే మూల్యాంకనం అని పెట్టండి. ఒకవేళ ఇలా అడుగుతాడు, జ్ఞానాత్మక రంగంలోని మౌలిక లక్ష్యం ఏంటక్కడ? మౌలిక లక్ష్యం లేదా ప్రాథమిక స్థాయి లక్ష్యం ఏది అంటే మాత్రం జ్ఞానము అని పెట్టండి. ఓకే, అంటే జ్ఞానాత్మక రంగంలోని మౌలిక లక్ష్యం అన్న ప్రాథమిక స్థాయి లక్ష్యం ఏది అంటే మాత్రం జ్ఞానము. లేదా ఇలా కూడా అడుగుతాడు, జ్ఞానాత్మక రంగంలోని ప్రాథమిక స్థాయి లేదా మౌలిక లక్ష్యం తర్వాత లక్ష్యం ఏంటి? అవగాహన. దీని తర్వాత అత్యున్నత ఏంటి? వినియోగం. దీని తర్వాత అత్యున్నత లక్ష్యం విశ్లేషణ. దీని తర్వాత అత్యున్నత లక్ష్యం సంశ్లేషణ. దీని తర్వాత అత్యున్నత లక్ష్యం మూల్యాంకనం. సింపుల్ కామన్గా జ్ఞానాత్మక రంగంలోని అత్యున్నత లక్ష్యం ఏంటి? మూల్యాంకనం. రెండవ అత్యున్నత లక్ష్యం ఏంటి? సంశ్లేషణ. ప్రాథమిక స్థాయి లక్ష్యం ఏంటి? జ్ఞానము. మౌలిక లక్ష్యం ఏంటి? జ్ఞానము. సవరించిన వర్గీకరణ ప్రకారం జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం ఏంటి? సంశ్లేషణ. రెండవ అత్యున్నత లక్ష్యం ఏంటి? మూల్యాంకనం. ఇలానే అడుగుతాడు. మళ్ళీ అడిగితే చూడండి ఒకసారి, జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలని వరుస క్రమాన్ని గుర్తించండి అని జ్ఞానము, అవగాహన, ఒక్కోసారి వినియోగాన్ని తీసేసి ఆర్డర్ విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం ఇలా ఏదో ఒకటి చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా బిట్ అడుగుతాడు. ఎలా ఇచ్చినా చేసే విధంగా ఉండాలి. ఓకే, రైట్ అన్న. ఇది దీనికి సంబంధించిన విషయం మీద. మరి జ్ఞానాత్మక రంగంలోని ఆధిపత్య శ్రేణిలో అత్యున్నత లక్ష్యం ఏమిటి అని చెప్పంటే మూల్యాంకనం. మూల్యాంకనం అంటే ఏంటిది? 4 అంటే A4 ఎక్కడుంది చూసుకోండి. ఇక్కడ ఇది A1 ఉంది, ఇది కాదు. ఇక్కడ A4 ఉంది. ఓకే, రైట్. తర్వాత భావావేశ రంగంలోని ఆధిపత్య శ్రేణిలో అత్యున్నత లక్ష్యం ఏంటి అని చెప్పి అడిగాడు. మరి భావావేశ రంగంలో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ మొత్తం ఎన్ని? 5 ఉన్నాయి. రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజేషన్, క్యారెక్టరైజేషన్. క్యారెక్టరైజేషన్ అంటే ఏంటి? శీలస్థాపనం అంటాం, దాన్నే లాక్షణీకరణ అంటాం. మరి శీలస్థాపన ఎక్కడుంది చూడండి ఒకసారి. 2 అంటే B2 ఎక్కడుంది చూడండి ఒకసారి. ఇక్కడ B2 ఉంది, ఇక్కడ B2, B3 అంటే ఇది కాదు. అంటే ఆన్సర్లు 2 కానీ 3 కానీ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్, సవరించినటువంటి బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం ఆధిపత్య శ్రేణిలో అత్యున్నత లక్ష్యం ఏంటి అంటాడు. అప్పుడేంటి? సృష్టించుట. దాన్ని ఏమంటాం? సంశ్లేషణ. మరి ఎక్కడుంది సంశ్లేషణ? అంటే C1 ఉండాలి. మరి C1 ఎక్కడుంది చూడండి ఒకసారి. ఇక్కడ C3 ఉంది, ఇది కానే కాదు. క్లియర్ అయిపోయింది. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 2 ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మానసిక చలనాత్మక రంగంలోని ఆధిపత్య శ్రేణిలో 3వ లక్ష్యం ఏంటి అని చెప్పి అన్నాడు. మరి 3వ లక్ష్యం ఏముంటుంది? సునిశ్చితత్వం. అవునా కదా? కాబట్టి D3 ఉందా లేదా అంటే ఉన్నది. ఇలా ఇస్తాడు. కాబట్టి వీలైనంత వరకు బాగా ప్రాక్టీస్ చేసి హార్డ్ వర్క్ చేస్తే టైం సేవ్ అవుతుంది, ఈజీగా చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వాటిని జతపరచండి అని చెప్పి ఇచ్చాడు. ఏమిటి అంటే చూడండి ఒకసారి. ఇక్కడ ఫలితాలను అంచనా వేస్తాడు. ఓకే, సమస్య సాధనకు వివిధ పద్ధతులు తెలుపుతాడు. రీడింగ్లను సరిచూసుకుంటాడు. సమస్యను సాధించడంలో క్రమబద్ధంగా ఉంటాడని చెప్పి 4 ఇచ్చేసి 1, 2, 3, 4 అని చెప్పి అవగాహన, వినియోగం, పట్టికల నైపుణ్యం, గణన నైపుణ్యం అని ఇచ్చాడు. మీరు ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫలితాలు అంచనా వేస్తాడు, ఎస్టిమేట్ అనేది
అవగాహన వినియోగం ఉన్నది కదా, ఈ రెండిటి లేదంటే ఇది మీకు తెలిసి ఉండాలి. అంచనా వేస్తాడు ఫలితాలు అనగానే మీకు అవగాహన గుర్తు రావాలి. ఈ అవగాహన సంబంధించి ఆల్రెడీ మీకు కోర్సు చెప్పాను. ఏంటి అంటే ఈ అవగాహన సంబంధించి ఇలా చెప్పాను, ఈసిఐ ఈసిడిటి అని చెప్పాను. ఈ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ అని చెప్పి, సి అంటే క్లాసిఫికేషన్ అని చెప్పి, ఐడెంటిఫై ద రిలేషన్షిప్ అంటే సంబంధాలను ఏం చేస్తారు గుర్తిస్తాడని చెప్పి, ఈ అంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కాకుండా ఎర్రర్స్ దోషాలు గుర్తించాలి, ఎర్రర్స్ కానీ ఇక్కడ ఎగ్జాంపుల్ ఉదాహరణలు ఇస్తాడు, ఎక్స్ప్లెనేషన్ వివరిస్తాడు, ఏదైనా ఓకే, క్లాసిఫికేషన్ ఐడెంటిఫై ద రిలేషన్షిప్, ఎర్రర్స్ దోషాలు గుర్తిస్తాడు, నెక్స్ట్ ఇక్కడ కంపారిజన్ అంటే పోల్చుతాడు, డిస్క్రిమినేట్ భేదాలు విచక్షణ చేస్తాడు, ట్రాన్స్లేట్ అంటే తర్జుమా చేస్తాడు, ఎక్స్ట్రాపోలేషన్ అంటే బహిర్శేషణం అని చెప్పి ఇలాంటి పదాలు మనం క్లాసులో కూడా చెప్పుకున్నాం. మరి ఇక్కడ ఎస్టిమేట్ అంటే ఏంటి, అంచనా వేస్తాడు. ఈ ఎస్టిమేట్ అంచనా వేస్తాడంటే కూడా దేనికంటే అవగాహన అని గుర్తుపెట్టుకోండి. వీటితో పాటు ఇది కూడా ఎస్టిమేట్ అంటే ఏంటి, అవగాహన. ఓకేనా, అంచనా వేస్తాడు అంటే ఏకి ఏముండాలి, 1 ఉండాలి. ఇక్కడ A1 ఏముంది, ఇక్కడ చూడండి ఒకసారి, A2 ఉంది, ఇది కాదు. అంటే కరెక్ట్ తెలిసి ఉంటే A1, ఇది A4, ఇక్కడ A3, ఇది కూడా కాదు A1 అంటే మనకి ఏంటంటున్నాను ఇక్కడ, ఇది కనుక ఖచ్చితంగా తెలిసి ఉంటే A1 ఇక్కడ ఉందనుకోండి, ఇక ఇదే ఆన్సర్. ఈ ఆన్సర్ పెట్టి నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. టైం సేవ్ అవుతుంది. ఒక 4-5 సెకండ్లో చేయొచ్చు, మనకు ఒక 20-30 సెకండ్లు మనకు సేవ్ అయినట్టే, అవునా కదా. ఈ విధంగా అయితే ఇక్కడ చూడండి ఒకసారి, సమస్య సాధనకు వివిధ పద్ధతులను తెలుపుతాడు అని ఇచ్చాడు. సమస్య సాధనకు వివిధ పద్ధతులను తెలుపుతాడు అనేది అంటే వినియోగమా, పట్టికల పట్ల నైపుణ్యమా, గణన నైపుణ్యం ఇచ్చాడు. సమస్య సాధనకు వివిధ పద్ధతులను తెలుపుతాడు అని అంటే మాత్రం వినియోగం, అంటే B2. ఇక చూడండి ఒకసారి, రీడింగ్లను సరిచూసుకొనుట అనేది పట్టికల నైపుణ్యం, పట్టికల నైపుణ్యం. సమస్యను సాధించడంలో క్రమబద్ధంగా ఉంటాడు, గణన నైపుణ్యం. అంటే ఇక్కడ ఏంది, గణన నైపుణ్యం అంటే మనోగణనలను వేగంగా చేస్తాడు, లిఖిత గణనలను వేగంగా ఖచ్చితంగా శుభ్రంగా చేస్తాడు, విద్యార్థి అనవసరమైనటువంటి సోపానాలను వదిలివేస్తాడు, క్రమంగా చూడండి సమస్యను సాధించడంలో క్రమబద్ధంగా ఉంటాడు, ఇక్కడ గణిత శాస్త్రంలో సంకేతాలను గుర్తులను ఉపయోగిస్తాడు. ఇలాంటి పదాలు కనిపిస్తే దాన్ని ఏమంటే గణన నైపుణ్యం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి, ఈ విధంగా పదాలు బట్టి. కాబట్టి ఆన్సరు ఇది అవుతుంది. ఓకేనా, రైట్. తర్వాత మనకున్నటువంటి బిట్టు, ఈ క్రింది వాటిని జతపరచండి అని చెప్పి ఇచ్చాడు. మళ్ళీ సేమ్ చూడండి ఒకసారి, ఇలాంటి బిట్టు కంపల్సరీ ప్రతిసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతున్నారు. ఫలితాలు సరిచూస్తాడు, వెరిఫై అని ఇచ్చాడు. సమస్యలోని దత్తాంశం దత్తాంశాన్ని సారాంశాన్ని కనుగొంటాడు అని ఇచ్చాడు. ప్రతి పరికరాన్ని వీలైనన్ని విధాలుగా ఉపయోగిస్తాడు, సమస్యను సాధించడంలో అనవసరమైన సోపానాలను వదిలివేస్తాడు. ఇలా ఇచ్చి జతపరచండి అని చెప్పి అంటాడు. ఇక్కడ మనకు ఇప్పుడు ఫలితాలు సరిచూస్తాడు అని చెప్పి మనం అనుకున్నాం. నీకు ఇది రాలేదు అనుకోండి, సెకండ్ దానికి వెళ్ళండి, దత్తాంశం సారాంశాన్ని కనుక్కున్నాడు, ఇది కూడా రాలేదు అనుకోండి. మూడో దానికి ప్రతి పరికరాన్ని వీలైనన్ని విధాలుగా ఉపయోగిస్తాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి స్టైలిషర్, దీన్ని ఇష్టం వచ్చినట్టు ఎలా అయినా ఉపయోగిస్తాను. అంటే నాకు నాలో ఉన్నటువంటి యొక్క మ్యానిపులేషన్ స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది డ్రాయింగ్ వేస్తారండి, పెన్నుని ఎలా అంటే అలా పట్టుకొని తిప్పగలుగుతారు. రేపు CBT టెస్ట్, మేము కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాస్తాం. మౌజ్ని కొత్తగా ప్రాక్టీస్ లేనటువంటి వ్యక్తులు, ఎప్పుడు మౌజ్ని పట్టుకునే వ్యక్తి ఇలా మౌజ్ని పట్టుకుంటే ఆ కర్సర్ అటు ఇటు ఎడిపోతుందో అర్థం కాదు, ఒక్కోసారి కర్సరే కనిపించదు. కానీ ప్రాక్టీస్ ఉన్న వ్యక్తి కరెక్ట్గా ఎక్కడ క్లిక్ చేయాలో అక్కడ క్లిక్ చేస్తాడు, అవునా కదా. అంటే ఇక్కడ ఏంటి, పరికరాన్ని వీలైనన్ని విధాలుగా అంటే ఎప్పుడైతే స్కిల్ నీకు ఉంటుందో ఎలా అంటే అలా ఆడుకోవచ్చు మనం. అంటే ఇదేంది, హస్తలాఘవ నైపుణ్యం. కాబట్టి ఇది నీకు తెలిసింది అనుకోండి, ఎక్కడుంది అంటే C3 ఎక్కడుంది చూడండి, C1 ఉంది, C3 ఇక్కడ C3 ఉంది, ఇది కాదు అనుకోవాలి. లేకపోతే మరి సమస్యను సాధించడంలో అనవసరమైన సోపానాలు వదిలివేస్తాడని చెప్పి గణన నైపుణ్యం, నీకు తెలిసిన విషయం, అది ఎక్కడుంది అని చూసుకోవాలి. D వదిలివేస్తాడు అనేది డి అంటే గణన నైపుణ్యం, D1 కావాలి. D1 ఎక్కడుంది, ఇక్కడ D1 ఉంది, ఇక్కడ D4. కాబట్టి ఈ రెండు కావు, ఈ రెండిట్లో ఏదో ఒకటి కావాలి, అవునా కాదా. కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి, మనం ఏమనుకున్నాం, ఇక్కడ ఫస్ట్ హస్తలాఘవ నైపుణ్యం C3, ఇక్కడ C3 ఉంది, D1 C3 D1 ఉంది, ఇవి తెలిసి ఉండాలి. మరి సరిచూస్తాడు అనేది ఏంటి, వినియోగమా అవగాహన అని మీకు తెలిసి ఉండాలి. దీనికి ఆల్రెడీ కోడ్ నేను చెప్పాను. సరిచూస్తాడు, వెరిఫై చేస్తాడు అనేది దేనికంటే అవగాహన. అవగాహన అంటే ఏంది, A4 కావాలి, ఇక్కడ A4. ఇది నీకు తెలియలేదు అనుకోండి, సమస్యలోని దత్తాంశాన్ని నుంచి సారాంశాన్ని కనుక్కుంటాడు, దత్తాంశాన్ని సారాంశాన్ని కనుక్కున్నాడు అనేది వినియోగం, గుర్తుపెట్టుకోండి.
కాబట్టి ఇక్కడ ఏమవుతుంది A4 B2 C3 D4. వీలైనంత వరకు ఇలాంటి ఇచ్చినప్పుడు కూడా మొత్తం సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి. కొన్ని మనకి ఈజీగా ఆప్షన్ బట్టి కూడా టైం సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పర్ఫెక్ట్ చదివితేనే మనం విజయాన్ని సాధిస్తుంది తప్ప ఏదో అయిపోవాలి తొందరగా చదవాలంటే మాత్రం కాదు. ఉన్న టైంని సద్వినియోగం చేసుకుంటే సరిపోతుంది. వీలైనంత వరకు సబ్జెక్ట్ గ్రిప్ వచ్చేటట్టు బాగా ప్రాక్టీస్ చేయండి. కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. బిట్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తావో సబ్జెక్ట్ అంతా గ్రిప్ వస్తుంది. ఓకే, రైట్ అండి. తర్వాత ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు. చూడండి ఒకసారి. విద్యార్థి వ్యాపారంలో లాభం లేదా నష్టాన్ని నిర్ధారించడంలో అమ్మిన వెలకు కొన్న వెలకు గల సంబంధాన్ని పోల్చుతాడు అన్నాడు. చూడండి, పోల్చుతాడు అంటే కంపారిజన్ అని చెప్పి అర్థం. విద్యార్థి కొన్న వెల అమ్మిన వెల లాభం నష్టాల మధ్య సంబంధాన్ని స్థాపిస్తాడు అని చెప్పి ఇచ్చాడు. ఎస్టాబ్లిష్డ్ ద రిలేషన్షిప్, సంబంధాన్ని స్థాపిస్తాడు. ఓకే, ఇక్కడ పోల్చుతా అంటే కంపారిజన్. కంపారిజన్ అంటే అర్థం ఏంటి? అవగాహన. అవగాహన. మరి సంబంధాలు ఎస్టాబ్లిష్డ్ ద రిలేషన్షిప్ అంటే అర్థం ఏంటి? వినియోగము. మరి అదేవిధంగా ఐడెంటిఫై ద రిలేషన్షిప్, సంబంధాలు గుర్తిస్తాడంటే అవగాహన, స్థాపిస్తాడంటే వినియోగం. మరి ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఏ అనేది అవగాహనకు సంబంధించిన స్పష్టీకరణ, బి కూడా అవగాహనకు సంబంధించినదని ఇచ్చాడు. కరెక్టా కాదా? ఏ అనే వాక్యం వినియోగానికి సంబంధించిన స్పష్టీకరణ, బి కూడా అవగాహనకు సంబంధించిన ఇచ్చాడు. సి ఆప్షన్. ఏ అనేది అవగాహనకు సంబంధించిన స్పష్టీకరణ, బి అనేది వినియోగానికి సంబంధించిన స్పష్టీకరణ. ఇలా ఆప్షన్స్ ఇలా ఇస్తే అప్పుడు మనం చదివి గుర్తుపట్టాలి. కాబట్టి ఏ అనేది భావావేశ రంగానికి రంగవేలే దీంట్లో ప్రజెంట్ అయితే ఇక్కడ ఏమిచ్చాడు? కొన్నవేలకు సంబంధం పోల్చుతాడని ఇచ్చాడు. పోల్చుతాడు అనేది ఏంటి? అవగాహన. స్థాపిస్తాడనేది వినియోగం. కాబట్టి చూడండి, థర్డ్ ఆప్షన్. ఏ అనేది అవగాహనకు సంబంధించిన స్పష్టీకరణ, బి అనేది వినియోగానికి సంబంధించినటువంటి స్పష్టీకరణ. ఇలాంటి బిట్స్ అడుగుతుంటాడు. కాబట్టి ఇలా ఉన్నప్పుడు సబ్జెక్ట్ అయితే ఎంత పట్టు ఉంటుందో ఆ యొక్క పట్టు గ్రిప్ను బట్టి ఈజీగా చేయగలం. టెస్టులు ఎన్ని రాస్తే అంత మంచిదండి. ఎన్ని ప్రాక్టీస్ బిట్స్ దొరికితే అంత సబ్జెక్ట్ గ్రిప్ వస్తుంది. కాబట్టి బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, సబ్జెక్ట్ గ్రిప్ తెచ్చుకోండి. దాదాపు ఇక నోటిఫికేషన్ గురించి ఏం చెప్పేటట్టు లేదు. అది వస్తుందో దాదాపు అయితే వస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అది వస్తుంది, మనం రాస్తాం. కానీ నేను ఎంతవరకు నేర్చుకున్నాను, నా యొక్క ర్యాంక్ ఎంత ఉంది, నాలో ప్రతిభ ఎంత ఉంది, నేను టెస్టులు రాస్తే నేను రాణించగలనా లేదా అని చెప్పి ఆల్రెడీ మన టెస్టులు రాసేటువంటి విద్యార్థులు నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. చేసి సార్ మా ర్యాంక్ ఇంత ఉంది, ఇలా ఉంది సార్ అని డౌట్స్ అడగడం. దానికి ముందు నాకంటే ఇద్దరు ముగ్గురు ముందెళ్తున్నారు సార్, నేను వెనకబడిపోతున్నా, ఇంకా చదవాలి, ఇంకా ఏంటి, ఇదే తపన ఉండాలి. ఇన్ని రోజులు కష్టపడి చదువుతూనే ఉన్నాం, ఇక టైం దగ్గర పడుతుంది. కాబట్టి వదిలిపెట్టొద్దు, నిరుత్సాహపడకండి, అస్సలు పడకండి. అయిందో అయింది, ఏదైనా మన మంచి కొరకు అనుకోండి. ఇక దాదాపు ఎక్కువ టైం అయితే ఏమి ఉండదు. దాదాపు ఈ యొక్క 2025లో అయిపోతుంది. కాబట్టి ఎన్ని కష్టాలున్నా ఇంక 3-4 నెలలు హార్డ్ వర్క్ చేసి జాబ్ కొట్టే విధంగా ప్రయత్నించండి. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నమ్మకండి. మీరు చదివేవారు అన్ని మాటలు పక్క పెట్టి స్టార్ట్ చేసి ఆల్రెడీ చదువుతూనే ఉన్నారు కాబట్టి ఇంకా హార్డ్ వర్క్ చేసి వీలైనంత వరకు ఇదే ఒక్క అవకాశం పోతే మళ్ళీ రాదు అని గుర్తుపెట్టుకొని చదవండి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏమి తగ్గవు, అవే పోస్టులు ఉంటాయి. కానీ 2008లో ఒక్కసారి మిస్ అయినటువంటి పోస్టు మళ్ళీ ఇప్పుడు 2025కి అవకాశం వచ్చింది. కాబట్టి అవి సద్వినియోగపరచుకోండి. ఎక్కడ కూడా నిరుత్సాహపడకండి. ఓకే, థ్యాంక్ యూ అండి.